హత్య గురైన అబ్దుల్లా కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. తాడిపత్రి పోలీసులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కేతిరెడ్డి. 24 గంటల వ్యవధిలో తాడిపత్రిలో 2 హత్యకు గురయ్యారని పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గంజాయి, మట్కా, పేకాట క్లబ్లపై చర్యలు లేవని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను బైండోవర్స్ చేస్తున్నారని అన్నారు. చట్టం టీడీపీ నేతల చుట్టమా అని ప్రశ్నించారు ఆయన. కొంతమంది దుండగులు అటాక్ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ అనేది నిర్వీర్యమైంది. జిల్లా అధికారులను కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ మధ్యకాలంలో యాడికి మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. గంజాయి ఇక్కడ నుంటే సప్లై అవుతుందని చెప్పడం కూడా జరిగింది. దానిపైన ఎలాంటి స్పందన కూడా లేకుండా పోయింది. ఈ డివిజన్లో కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, కానీ సామాన్యులకు ఒక విధంగా, పార్టీ పరంగా ఉన్న వాళ్ళకి అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక విధంగా, ఈ విధంగా స్టేషన్లో జరుగుతాయి. మేము ఏ నేరం చేయకపోయినా, మా కార్యకర్తలు ఏం చేయకపోయినా కూడా మా వాళ్ళ మీద కేసులు ఉంటాయి, అవతల వాళ్ళ మీద కేసులు ఉంటాయి. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టండి. మీకు తెలిసి తెలియనట్లుండారా, లేకపోతే నిజంగానే మీకు ఇక్కడ జరిగే విషయాలు తెలియదా?